మన తెలంగాణ గొప్పతనం గురించి ఒక్కసారి వినండి మీరే. ప్రభుత్వ పనితీరుపై ఏఐసిసి ఆరా, రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ, నామినేట్ పదవులకు గ్రీన్ సిగ్నల్, మే నెలలోగా భర్తీ, కులగణపై రాహుల్ ఆసక్తి, తెలంగాణ దేశానికి మోడల్, విపక్షాల విమర్శలను తిప్పికొట్టండి, క్యాడర్కు దిశానిర్దేశం చెప్పిన రాహుల్ గాంధీ. అయితే ఒకసారి మీరు ఇది వినండి. ప్రభుత్వ పనితీరుపై ఏఐసిసి ఆరా, రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ జరగడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత మొత్తం చర్చల మీద చర్చలు జరుపుకుంటున్నారట. ఇది వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వ పనితీరుపై ఏఐసిసి ఆరా తీసిండన్నట్టు. ఎట్లుంది? మంచిగా దోచుకుంటుర్రా? స్కాములు మంచిగా చేస్తుర్రా? ఆ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిర్రా? పేదోళ్ళ భూములు ఎక్కడ ఉంటే కబ్జా చేస్తూ ఉన్నారా? చేయండి, గట్టిగా చేయండి. మీ కబ్జాల పైన ఎవరైనా మాట్లాడితే తిప్పికొట్టండి, అవి బయటికి రాకుండా ఆపండి, అవసరమైతే మనుషుల్ని బంధు పెట్టండి అనుకుంటూ మాట్లాడినట. రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ, నామినేటెడ్ పదవులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట, మే నెలలో వాటిని భర్తీ చేసేసాడట. నెక్స్ట్, కులగణపై రాహుల్ ఆసక్తి. కులగణ పైన రాహుల్ గాంధీ బాగా ఆసక్తి. అంటే ఇంతకుముందు వీళ్ళు 42 బీసీ రిజర్వేషన్ గురించి, 42% బీసీ రిజర్వేషన్ పైన వీళ్ళ కసరత్తులు మనం బాగా చూసాం. రాహుల్ గాంధీ ఆ మీటింగ్లో పాల్గొనడము, అబ్బాబాబా ఆయన ప్రసంగము దేశం మొత్తం చూసి విన్నది, మామూలుగా వినలే, ఘోరంగా వినింది. అయితే వినండి, ఇక తెలంగాణ దేశానికి మూడలట. ఏ విషయంలో చెప్పనా? రైతు బంధు ఎగ్గొట్టుట్లా, కాళేశ్వరం కూల్చుట్లా, కూలిన ప్రాజెక్టులను బిల్డ్ చేయకుండా ఉండుట్లా, ఆ తెలంగాణ నీళ్ళని ఆంధ్రాకు తరలించుట్లా, లేకుంటే తెలంగాణ పెత్తనాన్ని తీసుకెళ్లి ఆంధ్రాకి ఇచ్చేయడంలా, లేకుంటే మనుషులు చనిపోతా ఉంటే దయ్యాల లెక్క కూర్చొని నవ్వే దాంట్లో, ఇక రానా రకాలుగా 6 గ్యారెంట్లు ఎగ్గొట్టే దాంట్లో, మన సొమ్ముని పక్క రాష్ట్రాలకు పంపే దాంట్లో, అన్ని విషయంలో తెలంగాణ సర్వ ఆగమ విషయంలో, తెలంగాణ మొత్తం ముండమోపిన విషయంలో కూడా వివిధ రాష్ట్రాలకి తెలంగాణ రోల్ మోడల్ అట. రాహుల్ గాంధీ జెట్ సెక్యూరిటీతో దిగుతున్న ప్రతిసారి కానీ ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి అడిగితే ఏమైంది రాహుల్ గాంధీకి? అవన్నీ అడగడు. మీరు చూడండి, విపక్షాల విమర్శలను తిప్పికొట్టండి, క్యాడర్లకు దిశానిర్దేశం. విపక్షాలు విమర్శలను అంటే ఎవరైనా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే తిప్పికొట్టండి, అవసరమైతే జైల్లో వేయండి, లేకుంటే వాళ్ళ వ్యవస్థను కూరగొట్టండి. మీదే రాజ్యం, మీదే అధికారం, మీ చేతుల్లో పోలీసు వాళ్ళు, ఇటు కోర్టు, అన్ని మీ మాటలు వింటాయి, వేసి పడేయండి, ఏం కాదు. మన ఇంకో కొన్ని ఏళ్ల దాకా అధికారంలో మనమే ఉండాలా, కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అర్థం కావాలా అనుకొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆరాదేశుడు పరిపాలన ఎట్లుంది? నేను చెప్తున్నా, బొక్కలా ఉంది. ఎట్లుంది? బొక్కలా ఉంది పరిపాలన. నేను చెప్పే ముచ్చట కాదు ఇది, నా పర్సనల్ ఎజెండా కాదు ఇది, నేను చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క జననాడి ఇది. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన బొక్కలా ఉందని చెప్పి నానా రకాల ప్రజలు ఈరోజు వేసేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మంచి మంచి మాటలతోటి, మంచి మంచి తెలంగాణ పలుకులతోటి కడిగి పారేస్తూ ఉన్నారు.